ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్షేత్రం వచ్చేసి గోవిందరాజ స్వామి టెంపుల్. తిరుపతిలో ఉన్న అతి పురాతనమైనటువంటి క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో కోనేటికి పక్కనే మనకి ఈ క్షేత్రం అయితే కనిపిస్తూ ఉంటుంది. నైట్ టైమ్ అయితే ఈ క్షేత్రం చూడడానికి చాలా అంగరంగ వైభవంగా కనిపిస్తూ ఉంటుంది. గోవిందరాజ స్వామి టెంపుల్ యొక్క స్థల పురాణాన్ని ఒకసారి చూసినట్లయితే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నగా పిలుస్తున్నటువంటి గోవిందరాజ స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క పెళ్లి సమయంలో కుబేరుడిచ్చినటువంటి ధనాన్ని లెక్కించి అలసిపోయినటువంటి గోవిందరాజ స్వామి తిరుపతిలో ఇదే ప్లేస్‌లోకి వచ్చి విశ్రాంతి తీసుకోవడం వల్ల, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే క్షేత్రంలో కొలువై ఉండి భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించినటువంటి ఈ విగ్రహాన్ని సితంబరం నుండి తీసుకురావడం జరిగింది. కాబట్టి తిరుపతి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూడవలసినటువంటి అతి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఈ గోవిందరాజ స్వామి టెంపుల్. ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రం దర్శించండి. స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి.